खुशी में गा रहा है वाह बाबा वाह। गोद में मिली है हमको आपकी पनाह। गोद में मिली है हमको आपकी पनाह। मन खुशी में गा रहा है वाह बाबा वाह। गोद में मिली है हमको आपकी पनाह। गोद में मिली है हमको आपकी पनाह। वाह बाबा वाह बाबा वाह बाबा। नैनों में है दिव्य नजारे, मन में मौजों की लहरें। आनंद सागर में हम उतर गए गहरे। नैनों में है दिव्य नजारे, मन में मौजों की लहरें। आनंद सागर में हम उतर गए गहरे। अपार खुशी मिली है हमको, रही ना उसकी थाह, रही ना उसकी थाह, रही ना उसकी थाह, रही ना उसकी थाह। वाह बाबा वाह बाबा वाह बाबा। प्रभु प्रेम का आशियाना जब से हमें मिला है। उम्मीदों के फूल खिले हैं, गुलशन खिला खिला है। प्रभु प्रेम का आशियाना जब से हमें मिला है। उम्मीदों के फूल खिले हैं, गुलशन खिला खिला है। जीवन जगमग हो गया, रोशन हो गई राह, रोशन हो गई, रोशन हो गई राह, रोशन हो गई। वाह बाबा वाह बाबा वाह बाबा वाह बाबा।
खुशी में गा रहा है वाह बाबा वाह। गोद में मिली है हमको आपकी पनाह, गोद में मिली है हमको आपकी पनाह। वाह बाबा वाह बाबा वाह बाबा। वाह बाबा वाह बाबा वाह बाबा। ఓం శాంతి 12/7/2022 प्रातः मुरली बाप दादा मधुबन। मीठे बच्चे, किसी देहदारी से दैहिक लव ना रख, एक बाप से लव रखो, अशरीरी बनने का पूरा पूरा अभ्यास करो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఏ దేహదారి పైన కూడా దైహికమైనటువంటి ప్రేమ ఉంచుకోవద్దండి, ఒక్క బాబాతోనే ప్రేమ ఉంచుకోండి, అశరీరిగా అయ్యేటువంటి పూర్తి అభ్యాసం చేయండి అని. ప్రశ్న, రహందిల్ బచ్చోं का కర్తవ్య క్యా హై? బాబా అడుగుతూ ఉన్నారు, దయాహృదయులైనటువంటి పిల్లల యొక్క కర్తవ్యం ఏంటి అని. ఉత్తర్, जब कोई फालतू बात करे तो उसकी फालतू बात ना सुन, उनके कल्याणार्थ बड़ों को सुनाना, यह रहमदिल बच्चों का कर्तव्य है। जिनमें कोई पुरानी आदतें हैं उन्हें मिटाने में सहयोगी बनना ही रहमदिल बनना है. ఎప్పుడైతే ఎవరైనా తప్పుడు మాటలన్నీ చెప్తూ ఉన్నారనుకోండి, అనవసరమైన విషయాలన్నీ, ఆ అనవసరమైన విషయాలన్నీ వినవద్దు. దాన్ని కళ్యాణార్థంగా, ఎవరైనా అనవసరమైన విషయాలు చెప్పినప్పుడు వారి కళ్యాణార్థంగా పెద్దవాళ్ళకి వినిపించండి. ఇదే దయాహృదయులైనటువంటి పిల్లల కర్తవ్యము అంటున్నారు. ఎవరిలో అయితే పాత అలవాట్లు ఉంటాయో వాటిని తొలగించడానికి సహయోగిగా అవ్వడమే దయాహృదయులుగా అవ్వడము అంటున్నారు. ఎవరి బలహీనతలు, ఆ విషయాలు ఈ విషయాలు చెప్తారు కదా, వాటి గురించి చెప్తున్నారనమాట బాబా. వాటిని తొలగించుకోవడానికి వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి మనం సహయోగిగా అవ్వాలి. అదే దయాహృదయులుగా అవ్వడం అని. ప్రశ్న, कौन सा टाइटल किसी देहदारी को नहीं दे सकते लेकिन ब्रह्मा बाप को दे सकते हैं? ఇక్కడ ఏ టైటిల్ దేహదారులు ఎవ్వరికీ ఇవ్వలేనటువంటి టైటిల్ కేవలం బ్రహ్మా బాబాకు మాత్రమే ఇచ్చేటువంటి టైటిల్ ఏంటి అని అడుగుతున్నారు. ఒక బిరుదు, ఆ బిరుదు ఏంటి అంటున్నారు. ఉత్తర్, श्री का टाइटल क्योंकि श्री अर्थात श्रेष्ठ पवित्र को कहा जाता है. किसी देहदारी मनुष्य को यह टाइटल दे नहीं सकते क्योंकि भ्रष्टाचार से जन्म लेते हैं. ब्रह्मा बाप को श्री कहते क्योंकि इनका यह अलौकिक जन्म है. अच्छा, श्री అనేటువంటి బిరుదు టైటిల్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఈ శ్రీ అంటే శ్రేష్టంగా ఉండే వాళ్ళని, పవిత్రంగా ఉండే వాళ్ళని శ్రీ అని చెప్తాం. మరి శ్రీ అనేటువంటి టైటిల్ ఏ దేహదారి మనుషులకి ఇవ్వలేము, ఎందుకంటే అందరూ భ్రష్టాచారం ద్వారా జన్మ తీసుకోవడం జరుగుతుంది. బ్రహ్మ బాబాకు శ్రీ అని చెప్తాం, ఎందుకంటే ఆయనది బ్రహ్మ అనే పేరే అలౌకిక జన్మకు పెట్టినటువంటి పేరు అన్నమాట. లౌకికంలో వేరే పేరు కదా బాబాది, అలౌకిక జన్మకే బ్రహ్మ అని పెట్టారు కాబట్టి శ్రీ బ్రహ్మ అని అలా చెప్పొచ్చు. గీత్, इस पाप की दुनिया से हमको दूर ले चले. మనం పాట పాడామన్నమాట, ఈ పాపపు ప్రపంచం నుంచి మమ్మల్ని దూరంగా తీసుకొని వెళ్ళండి తండ్రి అని. ఓం శాంతి. बच्चे आप समझ गए हैं अर्थात समझदार बन गए हैं. పిల్లలు ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల తెలివైన వాళ్ళుగా అవుతూ ఉన్నారన్నమాట. తో జరూర్ పెహ్లే బేస్మజ్తే, ఇప్పుడు తెలివైన వాళ్ళంటే ఖచ్చితంగా ముందు తెలివి లేని వాళ్ళుగానే ఉండేవాళ్ళము. यह भी नहीं समझ में आता है कि यह पतित दुनिया है और इस भारत में ही देवी देवताओं का राज्य था, उसमें पावन सुखी थे.
उसमें दुख की बात नहीं थी. మనకి ముందు ఈ విషయాలు ఏవి తెలిసేవే కాదనమాట. అసలు మనం అనుకోని కూడా అనుకోలే ఇది పతిత ప్రపంచం అని తెలియదు. మరియు ఈ భారత్లోనే దేవీ దేవతలు రాజ్యం చేసి ఉంటిరి ఒకప్పుడు. పావన సుఖంగా ఉండే వాళ్ళందరూ. అక్కడ అసలు దుఃఖం అనే మాటే లేదు అనే విషయాలు మనకి తెలియదన్నమాట ఇంతకుముందు. परंतु शास्त्रों में कई बातें सुनने के कारण यह भी समझ में नहीं आता है कि स्वर्ग में सदैव सुख था. కానీ శాస్త్రాల్లో కొన్ని మాటలు విన్నామన్నమాట. ఆ విన్న మాటల వల్ల అసలు స్వర్గంలో సదా సుఖం ఉండేది అనే విషయం కూడా తెలియదు మనకి. స్వర్గకా కిస్కో పతా నహి. ఎందుకంటే అసలు స్వర్గము అంటే పదం విన్నాం కానీ అసలు స్వర్గం గురించి ఏమీ తెలియదు ఎవరికి. సమస్తే హే వహా భీ దుఃఖ్ థా యహ్ భీ బేస్మజీ. ఎన్నెన్నో స్టోరీస్ అన్నీ వినేసామన్నమాట, కథలన్నీ శాస్త్రాల ద్వారా దేవతలు స్వర్గంలో దుఃఖాన్ని పొందుకున్నట్లు అని. అక్కడ కూడా దుఃఖం ఉందనుకున్నాం. ఇదే కదా తెలియలేని మాట. అబ్ తుమ్ బచ్చే సమజ్దార్ బనే హో. కానీ ఇప్పుడైతే మనం తెలివైన వాళ్ళుగా అయిపోయాం. बाप ने आकर समझाया है उनकी श्रीमत पर चल रहे हो. ఇప్పుడు బాబా వచ్చి మనకు అన్ని విషయాలు తెలియజేయడం వల్ల ఆయన ఇస్తూ ఉన్నటువంటి శ్రీమతంలో మనం నడుచుకుంటూ ఉన్నాం. యహ్ పతి దునియా హే స్వర్గ పావన్ దునియా థీ. ఇప్పుడు ఉండే ప్రపంచమే ఎలా ఉందంటే అంత పతిత ప్రపంచం. కానీ స్వర్గం ఉన్నప్పుడు పావన ప్రపంచంగా ఉండింది. పావన్ దునియా మే భీ దుఃఖ్ హో ఫిర్ తో దుఃఖ్ కి దునియా హీ కహేంగే. ఒకవేళ పావన ప్రపంచంలో కూడా దుఃఖమే ఉందనుకోండి, దుఃఖ ప్రపంచం అని దాన్ని అంటాం కదా. ఫిర్ గీత్ భీ రాంగ్ హో జాతా హే. అప్పుడు ఈ పాట ఏదైతే పాడామో అది కూడా తప్పైపోతుంది. कहते भी है हे बाबा ऐसी जगह ले चलो जहाँ आराम सुख चैन हो. పిలిచినప్పుడు ఈ పాట పాడినప్పుడు అంటామన్నమాట, ఓ తండ్రి మమ్మల్ని హాయిగా సుఖము శాంతి ఎక్కడున్నాయో ఆరాంగా అక్కడికి తీసుకొని వెళ్ళండి అని చెప్పాం. బచ్చే యహ్ భీ జాన్తే హే కి స్వర్గ సోనే కి చిడియా థీ. దేవీ దేవతాయే థే కభీ భీ కిస్కో దుఃఖ్ నహీ దేతే థే. పిల్లలకు ఇప్పుడు ఈ విషయం కూడా తెలుసు. స్వర్గం అనేది ఎలా ఉండేదంటే బంగారు పిచ్చుకలాగా ఉండిందన్నమాట. అంటే అంత బంగారమే బంగారం, లెక్కలేనంత ఉండేది అని అర్థం. మళ్ళీ దేవీ దేవతలు ఉండేవాళ్ళు అని. అక్కడ ఎప్పుడూ కూడా దుఃఖం అనేది ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. గాతే భీ హే ఫిర్ భీ శాస్త్రోं में ऐसी बातें लिखी है जो समझते हैं यह परंपरा से चला आता है. పాడుతూ వచ్చాము అంటే ఒక మాట గొప్పగా చెప్పుకుంటూ వచ్చామేమంటే, శాస్త్రాల్లో ఎలాంటి మాటలు రాసినారంటే శాస్త్రాలు ఇవన్నీ కూడా పరంపర నుంచి వచ్చినాయి అనేటువంటి ఉద్దేశంతో చెప్పేవాళ్ళం ప్రతి ఒక్కటి. కృష్ణు పర్ భీ ఝూటే కలంక్ లగా దియే హే. కృష్ణుని పైన కూడా చూడండి ఎంత నిందలు వేసేసాము. కహా జాతా హే జైసీ దృష్టి వేసీ సృష్టి. అంటే మనము ఎలా మారిపోతూ వచ్చామో అలా వాళ్ళని కూడా దేవతల్ని కూడా అలాగే తయారు చేసుకుంటూ వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు అనుకున్నాం అన్నమాట. అందుకే అంటూ ఉంటారేమంటే ఎలాంటి దృష్టినో అలాంటి ప్రపంచమే. సమస్తే హే సారీ సృష్టి హీ పతిత్ హే. అప్పుడు అర్థమైపోయింది ఏమంటే మొత్తం ప్రపంచమే ఇప్పుడు పతిత్ అయిపోయింది. इस समय उन्हों की दृष्टि ही पतित है तो सारी सृष्टि को ही पतित समझते हैं. ఇప్పుడు ప్రపంచం అంతా ఈ సమయంలో దృష్టి అంతా ఎదుటి వాళ్ళని చూసే విధానము, వాళ్ళ గురించి ఆలోచించే విధానం అంతా పతితంగా ఉంది. అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా పతితమనే అనుకుంటున్నారు. సమస్తే హే పరంపరాసే పతిత్ పనా చలా ఆయా హే. దానివల్ల ఏమనుకున్నారు, ఈ పతితం అవ్వడము, ఈ వికారాల్లోకి వెళ్ళడము ఇవన్నీ ఉన్నాయి కదా పద్ధతులన్నీ, ఇవన్నీ పరంపర నుంచి వచ్చాయి అనుకుంటున్నారు. అలాగే అనుకున్నాం కదా ఇప్పుడు దాకా మనం కూడా. అభి తుమ్ బచ్చోं में समझ आती जा रही है సో भी నెంబర్ వార్ పురుషార్థ అనుసార్. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విషయం బాబా ద్వారా పిల్లలు తెలుసుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్క విషయంలో కూడా తెలివి వస్తూ ఉందన్నమాట.
అది కూడా ఎలా అంటే అందరికీ అన్ని విషయాలు అర్థమైపోవట్లేదు, నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా అంటున్నారు బాబా. పరంపిత పరమాత్మకే బచ్చోంకో డైరెక్షన్ మిల్తే హే. ఎవరైతే పరంపిత పరమాత్ముని తెలుసుకున్నారో ఆయన యొక్క పిల్లలకే ఈ డైరెక్షన్ అంతా దొరుకుతూ ఉంది. తండ్రి బిడ్డలకే అన్ని డైరెక్షన్స్ దొరుకుతూ ఉండేది. ఆత్మాంకో బయట బాప్ సంజాతే హే. మరి పరంపిత పరమాత్మ ఎవరికి తండ్రి? ఆత్మలకి తండ్రి. కాబట్టి ఆత్మల దగ్గరే కూర్చొని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అభి సభీ ఆత్మాయే పతిత్ హే, ఇస్లియే పతిత్ ఆత్మ పుణ్య ఆత్మ కహా జాతా హే. ఇప్పుడు చూస్తే ఆత్మలందరూ పతితంగానే ఉన్నారు, అందుకే పతితాత్మ పుణ్యాత్మ అని ఆత్మ అనే కదా సంబోధిస్తూ ఉన్నారు. बाप आत्माओं से बैठ बात करते हैं. तुम हमारे अविनाशी बच्चे हो, फिर मम्मा बाबा भी कहते हो. తండ్రి ఆత్మలతోనే కూర్చొని మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మీరు అవినాశి పిల్లలు, అమ్మ నాన్న అంటే నీవే తల్లివి నీవే తండ్రివి అని కూడా పిలుస్తాం కదా, పలికేది కూడా అలా పలుకుతాం. इस दुनिया में किसी को भी पिताश्री नहीं कह सकते. श्री माना श्रेष्ठ, एक भी मनुष्य श्रेष्ठ है नहीं. ఈ ప్రపంచంలో ఎవరిని కూడా పితాశ్రీ అని చెప్పరు. శ్రీ అంటే శ్రేష్టము అని. ఒక్క మనుషుల్లో ఒక్కరు కూడా శ్రేష్టంగా లేరు. ये तो एक की ही महिमा हो सकती है. यहाँ तो सब भ्रष्टाचार से ही पैदा होते हैं, इसलिए श्री कह नहीं सकते. ఇక్కడ ఒక్కరికి మాత్రమే శ్రీ అనేటువంటి మహిమ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా భ్రష్టాచారం ద్వారానే రావడం జరుగుతుంది, అందుకనే శ్రీ అనే టైటిల్ ఇవ్వం. बल तुम इनको इस समय कहते हो क्योंकि संन्यास किया हुआ है श्रेष्ठ बनने के लिए. కానీ ఈ శ్రీ అనేటువంటి టైటిల్ బ్రహ్మబాబాకి ఇచ్చాం. ఎందుకు అంటే ఈ సమయంలో బ్రహ్మబాబాను మాత్రం మనం పితాశ్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అన్ని విషయాలు శ్రేష్టంగా అవ్వడం కోసం సన్యాసం చేసేసినారు. तुम जानते हो कि अभी हम फरिश्ते बनने वाले हैं. भ्रष्ट को श्री कह नहीं सकते. श्री लक्ष्मी, श्री नारायण, श्री राधे, श्री कृष्ण कहते हैं. నిజానికి పతితులుగా ఉండేటువంటి ఇప్పుడు అందరూ కూడా అంటే మనకు తెలుసు ఇప్పుడు ఫరిస్తాగా అయ్యే వాళ్ళం అనేసి మనమంతా కూడా భ్రష్టము ఎవరైతే అవుతారో వాళ్ళని శ్రీ అని చెప్పలేము ఈ కాలంలో. కాబట్టి ఇంకా మనం ఫరిస్తా అవ్వలేదు కాబట్టి శ్రీ అనే టైటిల్ మనకు లేదు. శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణ, శ్రీ రాధా, శ్రీకృష్ణ అని చెప్తాం కదా. మందిరం మే బీ ఉన్హోं की महिमा गाते हैं, अपने को श्रेष्ठ कह नहीं सकते. మందిరాల్లో కూడా శ్రీ లక్ష్మి దేవతలందరికీ కూడా శ్రీ శ్రీ అని మహిమ చెప్తాం కదా, ఎందుకంటే వాళ్ళు శ్రేష్టంగా ఉన్నారు. స్వయాన్ని అయితే శ్రేష్టము అని అనుకోలేరు. अब तुम बच्चों ने समझा है भारत श्रेष्ठ था, शुद्ध सृष्टि थी. अभी पति सृष्टि है, पति को ही भ्रष्टाचारी कहेंगे. ఇప్పుడు పిల్లలైన మనం అన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ఉన్నాము. భారతే శ్రేష్టంగా ఉండింది ఒకప్పుడు, శ్రేష్టమైన సృష్టి, శుద్ధమైన సృష్టి ఉండింది. ఇప్పుడంతా పతిత అయిపోయింది. పతితనే భ్రష్టాచారి అని చెప్పడం జరుగుతుంది. वे लोग भ्रष्टाचारियों को श्रेष्ठ बनाने के लिए सभाएं करते हैं, परंतु दुनिया ही भ्रष्टाचारी है तो कोई किसी को श्रेष्ठाचारी बना कैसे सकते. భావ ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి. మనుషులు భ్రష్టాచారులను శ్రేష్టంగా తయారు చేయడం కోసం రకరకాల సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నమాట. కానీ ప్రపంచం మొత్తం కూడా భ్రష్టాచారి అయినప్పుడు ఎవరు ఎవరిని శ్రేష్టాచారిగా తయారు చేస్తారు. बरोबर यह रावण राज्य है जिस कारण रावण को वर्ष वर्ष जलाते हैं. ఇదంతా కూడా రావణ రాజ్యం కాబట్టే ప్రపంచమంతా కూడా ప్రతి సంవత్సరం అందుకే కదా సంవత్సరం సంవత్సరం రావణాసుని కాలుస్తూ ఉన్నారు. జల్తా హీ నహీ ఫిర్ ఖడా హో జాతా హై.
ఒక సంవత్సరం కాల్చిన వెంటనే కాలిపోవాలి. కాలడం లేదు కాబట్టే మళ్ళీ లేచి నిలబడతా అన్నారు. यह भी मनुष्यों को समझ में नहीं आता, जिसे जला दिया उसे फिर हम नया क्यों बनाते हैं. మనుషులకి ఇంత చిన్న విషయం కూడా అర్థం కావట్లేదు అంటున్నారు తండ్రి. ఎందుకంటే ఒక సంవత్సరము రావణాసుడి చిత్రం చేసి కాల్ చేసినారు కదా, కాల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కొత్తగా ఎందుకు తయారు చేస్తున్నారు. जिससे सिद्ध होता है कि रावण राज गया नहीं है. स्वर्ग में जब रामराज होता है वहाँ तो एफिजी निकालेंगे नहीं. ఇప్పుడు ఇంకా కాలుస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం రావణాసుడి చిత్రం చేసి. అంటే అర్థం ఏంటంటే దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు మనం, రావణ రాజ్యం ఇంకా వెళ్ళిపోలేదు. స్వర్గంలో రామరాజ్యం ఉంటుంది కదా, అక్కడ ఇలాంటి పద్ధతి ఏమీ ఉండదు. రావణాసుడి చిత్రం తయారు చేసి కాల్చేది ఏమీ ఉండదు అసలు. कहते हैं रावण को जलाया फिर लंका को लूटा. చెప్తారు రావణాసుని కాల్చేసి లంకను తీసుకున్నారు అని. రావణ్కి లంక సోనీ బతాతీ హే పరంతు ఏసా హే నహి. రావణాసుడు లంక బంగారంతో ఉన్నట్లు చెప్తారు అక్కడ, కానీ అలా లేదు కదా. ఏతో సారీ దునియా లంకా హే. रावण राज्य में तो सब है, वह श्रीलंका तो ఐలాండ్ హేనా. బాబా చెప్తూ ఉన్నారు ప్రపంచం మొత్తం లంకే ఇప్పుడు. ఆ శ్రీలంక చెప్తారు చూడండి, అది ఊరికే జస్ట్ ఒక దీపం అంతే కదా. రావణ రాజ్యం అయితే ఇప్పుడు మొత్తం दिखलाया भी है भारत की पुचड़ी है, परंतु सिर्फ उसमें रावण राज्य तो नहीं है ना. చెప్తారు లంక, ఇది శ్రీలంక వచ్చేసి భారత్కి కింద ఒక చిన్న పిల్లలాగా ఉంటుందన్నమాట. కానీ అది మాత్రమేనా రావణ రాజ్యము, మొత్తం ప్రపంచమే ఉంది. రావణ రాజ్యతో సారే విశ్వ పర్ హే యహ్ భీ తుమ్ సమజ్తే హో. ఇప్పుడు అర్థమైంది మనకి, మొత్తం రావణ రాజ్యం ప్రపంచమంతా ఉంది అసలు. కాలేజ్ మే కోయి బేస్మస్ జాకర్ బైటే తో క్యా సమజ్ సకేంగే కుచ్ భీ నహీ. ఒక కాలేజ్లో అర్థం చేసుకోలేని తెలివిలేని వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు అంటే ఏం అర్థమవుతుంది. కాలేజ్కి వెళ్ళి చదువుకొని వాళ్ళు ఏమీ అర్థం చేసుకోలేరు కదా, వేస్ట్ ఆఫ్ టైం కరేంగే. ఊరికే తెలివిలేని వాళ్ళని కూర్చోబెడితే పిచ్చి పనులు చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటారు. यह ईश्वरीय कॉलेज है, इसमें नया आदमी कुछ समझ नहीं सकेंगे. 7 दिन బాబా చెప్తూ ఉన్నారు ఇది ఈశ్వరీయ కాలేజ్, దీంట్లో కొత్త వాళ్ళు ఎవరు కూడా ఏమీ అర్థం చేసుకోలేరు. 7 दिन क्वारंटाइन में बिताना पड़े जब तक लायक बने. फिर भी अच्छा आदमी रिलीजियस माइंडेड हो तो उनसे पूछना है परमपिता परमात्मा तुम्हारा क्या लगता है. वह तो है आत्माओं का पिता और प्रजापिता भी तो बाप है. यह पॉइंट्स बड़ी अच्छी है, परंतु बच्चे अर्जुन इतना हर्षित नहीं होते हैं. 7 రోజులు క్వారంటైన్లో కూర్చోబెట్టాలి అంటే సపరేట్గా వాళ్ళకి కోర్స్ ఇవ్వాలి అని. అప్పుడు దాకా వాళ్ళకి తండ్రి చెప్పే విషయాలు డైరెక్ట్గా అర్థం కావు. మళ్ళీ మంచిగా ఇప్పుడు ఒకవేళ కొంతమంది అర్థం మాకేం తెలియలేదా ఏంటి, మాకు అర్థమవుతుంది మీరు చెప్పండి అని మురళి క్లాస్లో వచ్చి కూర్చుంటారు కదా. అంటే రిలీజియస్ మైండెడ్ ఎవరైతే ఉంటారో కొంచెం బయట భక్తి బాగా చేసి కొన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు కదా, అలాంటి వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఫస్ట్ ఏమని అడగాలో తెలుసా, అసలు పరంపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది అని అనిపిస్తుంది. వాళ్ళైతే పరంపిత ఆత్మలందరూ, పరమాత్మ కాబట్టి ఆత్మలందరికీ తండ్రి అని చెప్తాం. మళ్ళీ ప్రజాపిత కూడా తండ్రి అవుతారు. ఈ పాయింట్స్ చాలా బాగున్నాయి అన్నమాట. కాకపోతే ఇంత మంచి పాయింట్స్ కూడా వింటారు కానీ పిల్లలు అంత ఖుషీగా లేరు, అంత హర్షితంగా లేరు. बाप कहते हैं तुमको नई नई पॉइंट्स सुनाता हूँ जिससे तुमको नशा चढ़े.
బాబా చెప్తున్నారు, నేను మీకు అన్ని కొత్త కొత్త పాయింట్స్ అన్నీ వినిపిస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే మీలో నష ఎక్కాలి, విన్న వెంటనే అబ్బా అనిపించేసేయాలన్నమాట, ఎంత బాగున్నాయి ఈ పాయింట్స్ అని. కిస్కో సంజానేకి యుక్తి ఆయే, అంటే ఎలా అనిపించాలంటే నేను వేరే వాళ్ళకి చెప్పాలి అనిపించే విధంగా యుక్తి రావాలన్నమాట. ఫామ్ భరానేకి కాఫీ మే पहले यह प्रश्न लिखाना है, कहेंगे परमपिता तो पिता हुआ ना. ఎవరైనా కొత్తగా కోర్సుకు వస్తారు కదా, ఫస్ట్ టైం సెంటర్కి వచ్చిన వాళ్ళ చేత ఒక ఫామ్ ఫిలప్ చేయించాలి అంటారు బాబా. ఆ ఫామ్లో ఏం రాయాలి అంటే అసలు పరంపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది ఇట్లా అడుగుతామన్నమాట. ఆ ఫామ్లో క్వశ్చన్స్ కొన్ని, దాంట్లో పరంపిత అంటున్నాము అంటే తండ్రి అయినట్లే కదా, పిత అంటుంటే తండ్రి. ఫిర్ ఉస్ సమయ్ సర్వవ్యాపిక జ్ఞాన్ ఉడ్ జాయేగా, అప్పుడు పిత తండ్రి అన్నప్పుడు సర్వవ్యాపి అనే మాట వెళ్ళిపోతుంది. తుమ్ జబ్ ప్రశ్న పూచేంగే తో కహేంగే వా తో బాప్ హే, మరి ఎప్పుడైతే మనం పరంపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది అని క్వశ్చన్ చేసినాము అంటే వెంటనే చెప్తారు ఆయన మా తండ్రి అనేసి. హమ్ సబ్ బచ్చే హే, మనమంతా ఆయన పిల్లలము అంటారు. ఇతనా మాన్ జాయే తో జట్ లిక్ లేనా చాహియే, ఇదొక్క విషయం, ఈ చిన్న విషయం అర్థం చేసుకున్నారంటే రాసేసేయాలి. ప్రజాపితాకే భీ బచ్చే టెహరే, శివ్ హో గయా దాదా और वह బాప్. ఇక్కడ ఒప్పుకుంటే రాసేయడం అంటే ఫామ్ ఫిలప్ చేయడం అన్నమాట. ప్రజాపిత అన్నప్పుడు మనం ఆయన పిల్లలము అనేది కూడా అర్థం చేసుకోవాలి. మరి శివుడు అప్పుడు ఏమవుతారు, శివ తాత అవుతారు, ప్రజాపిత తండ్రి అవుతారు. शिव बाबा तो स्वर्ग की स्थापना करने वाला है तो जरूर उनसे ही वर्षा मिलेगा. ఇక్కడ శివబాబా స్వర్గాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆయన నుంచి మనకి ఆస్తి దొరుకుతుంది. సహజ్ సే సహజ్ బాతే నికాల్నీ పడతీ హే, బహుత్ సహజ్ హే. మిత్ర సంబంధియోం కే పాస్ భీ జావో ఉన్కో భీ సమझाओ. సహజాతి సహజమైన విషయాలన్నమాట ఇవన్నీ కూడా చాలా సహజంగా ఉన్నాయి. మన బంధువులకి మిత్రులకి అందరికీ దగ్గర కలుస్తూ ఉంటాం కదా, వాళ్ళని కలిసినప్పుడు ఈ విషయం అర్థం చేయించండి. ఏ విషయము, బాబా ఏం అడిగారు ఈరోజు, ఏం చెప్పాలి, ఎవరినైనా ఏం క్వశ్చన్ చేయమన్నారు, పరంపిత పరమాత్మతో మీకేం సంబంధం ఉంది. పిత అంటున్నాం అంటే తండ్రి, ఆయన స్వర్గస్థాపన చేస్తున్నారు, తండ్రి ఆస్తి ఇస్తారు కదా, స్వర్గమే ఆస్తిగా దొరుకుతుంది అనే విషయం. కాబట్టి బంధువులందరితో కలుస్తూ ఉంటారు కదా, ఎన్నెన్ని ఫంక్షన్లకి వెళ్తూ ఉంటారు, అన్ని చోట్లకి కలిసినప్పుడల్లా వాళ్ళని క్వశ్చన్ చేయండి. ఏవేవో మాట్లాడతారు, మేము ఓం శాంతికి వెళ్తున్నాము ఇట్లా చెప్పొద్దండి. బాబా ఎంత క్లియర్గా అర్థం చేయించారు ఈరోజు. పరంపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది అనే ప్రశ్న మీ బంధువుల్ని మిత్రుల్ని అందరినీ అడగండి అని బాబా ఈరోజు చెప్తున్నారు. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయాలి, ఊరికే విన్నామా అయిపోయిందా కాదు కదా. अच्छा, ये तो नशा है ना, हम बाबा द्वारा दादे से वर्षा पाते हैं. ఇక్కడ తండ్రి ద్వారా తాత యొక్క ఆస్తి పొందుకుంటున్నామని ఇది నష ఉంది కదా. బాప్ దాదా సే వర్షా పాతే హే, మాతా సే వర్షా నహీ మిలేగా. బాప్ దాదా నుంచి ఆస్తి తీసుకుంటాం కానీ మాత నుంచి తల్లి నుంచి దొరకదన్నమాట ఆస్తి. బాప్ కో హీ స్వర్గకి స్థాపన కర్నీ హేనా, వహీ మాలిక్ హే. తండ్రియే స్వర్గ స్థాపన చేయాలి కదా, చేసేవాళ్ళు కదా, ఆయనే మాలిక్ అన్నమాట. జైసే ఉన్కో దాదే సే వర్షే కా హక్ హే, వైసే పోత్రే పోత్రియోం కో భీ హక్ హే. తాత యొక్క ఆస్తికి హక్కుదారులు తండ్రి అవుతారు, ప్లస్ మనవళ్ళు మనవరాళ్ళు కూడా హక్కుదారులు అవుతారు. बाप कहते हैं मुझे याद करो, मैं तो कहता नहीं हूँ कि इस देहदारी को याद करो. ఈ విషయం చాలా చాలా ముఖ్యం. బాబా ఎప్పుడు కూడా చెప్తారు నన్ను తలంపు చేయండి అని, అంతేకాని ఎప్పుడు కూడా ఈ బ్రహ్మను తలంపు చేయండి అని బాబా ఎప్పుడు చెప్పలేదు. దేహదారిని తలుచుకోమని ఎప్పుడు చెప్పరు. ఈ దేహదారిని బాప్ సమ్ముఖ్ బాత్ కర్ రహే హే, తండ్రియే స్వయంగా కూర్చొని మనతో మాట్లాడుతూ ఉన్నారు. कल्प पहले भी ऐसे ही समझाया था, वर्षा भी तुमको बाप दादा द्वारा मिलता है. కల్పం ముందు కూడా ఈ విషయాలన్నీ ఇలాగే చెప్పి ఉంటారనమాట. మనకి ఆస్తి కూడా బాప్ దాదా ద్వారానే మనకి దొరుకుతుంది.
ऐसे नहीं कि मम्मा से मिलता है, మమ్మా నుంచి మనకేమీ ఆస్తి దొరకదు. तुमको देह अभिमान बहुत आ जाता है, देहदारियों से लव हो जाता है. బాబా ఇన్ని చెప్పినా కానీ మనకి ఏమైపోయిందంటే అలవాటు అయిపోయిన పని కదా. దేహాభిమానం చాలా త్వరగా వచ్చేస్తుంది, ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగా దేహాభిమానం వచ్చేసి దేహదారీలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళపైన ప్రీతి పెరిగిపోతూ ఉంటుంది, వచ్చేస్తుంది వాళ్ళ మీద ప్రేమ. हे आत्माएं, तुम नंगी आई थी, फिर पाट बजाते बजाते अब 84 జన్మ పూరే కియే హే. అందుకే గుర్తు చేస్తున్నారు తండ్రి, హే ఆత్మలారా మీరు ఒంటరిగా వచ్చారు భూమిపైనకి, శరీరం లేకుండా ఆత్మ మాత్రమే ఒంటరిగా వచ్చింది. పాత్ర చేస్తూ చేస్తూ ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేసేసుకున్నారు. అభి మే కేతా హూ తుమ్కో వాపస్ చల్నా హై. ఎలా వచ్చాం మనం? ఆత్మజ్యోతి మాత్రమే వచ్చినాం, శరీరం అనే వస్త్రం లేకుండా వచ్చాం. కాబట్టి ఇవన్నీ వదిలేస్తాం పూర్తిగా. 84 జన్మలు అయిపోయినాయి కాబట్టి పిల్లలు మీరు ఇప్పుడు నాతో పాటు వాపస్ వచ్చేసేయాలి, వాపస్ వెళ్ళాలి మీరు అని తండ్రి చెప్తున్నారు. మామేకం యాద్ కరోతో వికర్మ వినాశ్ హోంగే. మరి నేను చెప్తూ ఉన్నాను, నన్ను ఒక్కరినే తలంపు చేయండి, అప్పుడు మీ వికర్మ వినాశనం అయిపోతుంది అని తండ్రి చెప్తూ ఉన్నారు. దేహదారీ కో యాద్ కర్నే సే వికర్మ వినాశ్ నహీ హోంగే. ఏ దేహదారిని తలుచుకున్నా సరే, దేహదారిని తలుచుకుంటే వికర్మ వినాశనం అవ్వదు. అది ఏ దేహదారి అయితే ఏముంది, ఎవరిని తలుచుకున్నా దేహదారిని తలుచుకుంటే వికర్మ వినాశనం అవ్వదు. तुम अंजाम करते हो बाबा, हम आपको ही याद करेंगे. तुमको इस पुरानी दुनिया में अब रहना ही नहीं है, इसमें कोई चैन नहीं, इसलिए कहते हो ऐसी जगह ले चलो जहाँ सुख चैन मिले. మనం చెప్తామన్నమాట బాబాకి, బాబా మేము మిమ్మల్ని మాత్రమే తలుచుకుంటాము అని చెప్తామన్నమాట. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో మనం ఉండకూడదు ఇంకా. ఎందుకు? ఇక్కడ అసలు అంతా శాంతియే లేదు, ఎక్కడ చూసినా అశాంతినే కదా. అందుకే చెప్తాము, తండ్రి మమ్మల్ని ఎలాంటి స్థానానికి తీసుకొని వెళ్ళాలంటే మీరు హాయిగా సుఖం, శాంతి, ఆనందం ఉండేటువంటి ప్రపంచానికి తీసుకొని వెళ్ళండి అని చెప్తాం. तुम कहते हो हम पहले जाएंगे शांतिधाम, जहाँ शांति ही शांति होगी, फिर जाएंगे वहाँ से సుఖధామ్ మే జహా శాంతి సుఖ దోనో హే. మనం ఏమంటూ ఉన్నామంటే తండ్రితోటి మళ్ళీ మొదట మనం వెళ్ళేది ఫస్ట్ శాంతిధామానికి వెళ్తాం, అక్కడ శాంతి ఉంటుంది. మళ్ళీ మనం శాంతిధామం నుంచి సుఖధామానికి వెళ్తాం, అక్కడ సుఖము శాంతి రెండు ఉంటాయి, అట్లా తీసుకొని వెళ్ళండి అని. జబ్ దుఃఖ హే తో అశాంతి హే, సుఖమే తో శాంతి హే హి. అసలు శాంతి అంటే ఏమో తెలుసా? బాబా అంటున్నారు, ఎప్పుడు దుఃఖం ఉంటుందో అప్పుడే అశాంతి ఉంటుంది, సుఖం ఉంది అంటే శాంతి ఉన్నట్లే. परंतु वह शांति नहीं, शांतिधाम है आत्माओं का स्वीट होम. बाप सारे आदि मध्य अंत को जानने वाला है. కానీ అది శాంతి కాదనమాట. శాంతిధామం ఆత్మల యొక్క స్వీట్ హోమ్ అన్నమాట. అక్కడ బాబా మొత్తానికి ఆది మధ్య అంతాల గురించి అన్ని తెలిసినటువంటి వాళ్ళు కదా, అన్ని విషయాలు మనకి చెప్తారు. अब तुम बच्चों को धंधा ही है पढ़ना और पढ़ाना, और अपने शरीर निर्वाहार्थ कर्म भी करना है. तुम जानते हो हम इस मृत्युलोक से अमरलोक में चले जाएंगे वया శాంతిధామ్. ఇప్పుడు మన వ్యాపారం ఏంటో తెలుసా? రోజు చదువుకోవడం, చదువు చెప్పడం. ఈ కాలంలో స్కూల్స్, కాలేజెస్లో అంత చదువు అంతా కూడా వ్యాపారం అయిపోయింది కదా. కానీ ఇక్కడ బాబా మనకు పెద్ద వ్యాపారం ఇచ్చినారు, చదవడం, చదివించడం, అందరికీ చదువు చెప్పడం. ఈ శరీర నిర్వాహార్థం కర్మ ఏమో చేయాల్సిందే, ఈ వదిలేసేసి కాదు కదా. మనకు తెలుసు ఇప్పుడు మనం మృత్యులోకం నుంచి అమర్లోకానికి వెళ్ళిపోతాం వయా శాంతిధామ్ అనేసి. యహ బుద్ధి మే యాద్ రఖనా హై, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. జబ్ తక్ మృత్యు నహీ హువా హే పడ్నా హీ హే. శరీరం మరణం రానంత వరకు చదువుకుంటూనే ఉండాలి, మరణం వచ్చేదాకా చదవాల్సిందే. ఏతో యాద్ కర్ సక్తే హోనా, తలుచుకోగలుగుతారు కదా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు కదా, చదువుకోవాలి నేను రోజు అనేది గుర్తుంటుందా?
अब हमको जाना है अपने घर ఏం ఇంకా నేను ఇంటికి పోవాలి అనేది గుర్తుంటుందా यह दुनिया ऐसा अब कुछ छोड़ना है खुशी होनी चाहिए ఈ బాదరబందీలు ఎవరు పడేది అసలు అనుకుంటారు కదా అందుకే ఈ ప్రపంచము ఇవన్నీ వదిలేసేయాలి ఖుషీగా ఉండాలి यह बेहद के नाटक का राज भी समझ गए हो हद का नाटक पूरा होता है तो कपड़े बदली कर घर चले जाते हैं ఇది బేహద్దు నాటకం ఈ బేహద్దు నాటకం యొక్క రహస్యాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం మామూలుగా బయట హద్దు నాటకాలు చేస్తూ ఉంటారు కదా ఆ హద్దు నాటకం పూర్తయిపోయిందంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా యాక్టర్స్ అందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు వేసే అబ్ హమ్కో భీ జానా హై అందుకే ఇప్పుడు మనం కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఈ స్థూలమైన డ్రెస్ వదిలేసేసి సూక్ష్మ డ్రెస్ ధరించేసేయాలి లైట్ వెయిట్లెస్ డ్రెస్ 84 జన్మों का చక్ర పూరా హోతా హై ఎందుకంటే ఇప్పుడు 84 జన్మల చక్రంలో తిరిగేసి వచ్చినాం పూర్తి అయిపోతుంది యాద్ भी करते हैं हे पतित पावन आओ यह शिव बाबा को ही करेंगे తలుచుకున్నాం కదా ఇంతకాలం హే పెద్ద పావన తండ్రి రండి అని తలుచుకుంది ఎవరిని శివబాబానే కదా ఏక్ తరఫ్ कहते पतित पावन आओ दूसरे तरफ कह देते परमात्मा सर्वव्यापी है ఒకవైపు భక్తిలో పిలిచినప్పుడంతా పతిత పావన రండి అని పిలిచినాం ఇంకొక వైపు చెప్తాం పరమాత్మ సర్వవ్యాపి అట్లా అని కోయి అర్థి హీ నహీ నికల్తా పిలిచినప్పుడు ఇక్కడ లేరు అని అర్థం మరి ఇక్కడ సర్వవ్యాపి అయి ఉన్నాడు అంటే పిలవడం ఎందుకు ఇంకా ఏడే ఉంటే మాట్లాడుకోవచ్చు కదా అర్థం లేని మాటలు అన్నమాట ఇవన్నీ बच्चों को कितनी अच्छी रीति समझाते हैं कि शांति धाम को याद करो यह दुख धाम है అందుకే పిల్లలకి ఏం తలుచుకోవాలి అనే విషయం చెప్తున్నారు తండ్రి శాంతిధామాన్ని తలుచుకోండి ఎందుకంటే ఈ ప్రపంచమంతా దుఃఖమే దుఃఖం దుఃఖధామం ఇది और गुरु गोसाई को यह कहना आएगा नहीं सिवाय तुम ब्राह्मण ब्राह्मणियों के ఈ గురువులు స్వామీజీలు వీళ్ళందరికీ మనం చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పడం రాదు ఇవన్నీ బ్రాహ్మణులు మాత్రమే ఈ విషయాలు బయట వాళ్ళకి ప్రపంచం దుఃఖదాం అనే మాట చెప్పగలుగుతున్నారా వాళ్ళు లేదు కదా మనం మాత్రమే చెప్పగలుగుతాం ఇవన్నీ కూడా క్లియర్గా శాంతిధామం గురించి వెళ్ళిపోవాలనే విషయము శరీరాన్ని వదిలిపెట్టాలనే విషయం అని చెప్తాం కదా ఇస్ दुखधाम का विनाश भी सामने खड़ा है यह वही महाभारत की लड़ाई है यूरोपवासी यादव भी है और कौरव पांडव भाई भाई भी है एक ही घर के है ना भाई भाई में युद्ध हो नहीं सकती यहाँ युद्ध की बात ही नहीं यह भी वंडर है ना నిజానికి చెప్పాలంటే ఇక్కడ చూస్తే మహాభారత యుద్ధం చెప్తారు కదా అది ఇప్పుడే జరుగుతూ ఉందన్నమాట యూరప్ వాసీలే యాదవులు అంటే ఫారినర్ సైన్ యాదవులంతా ఎవరైతే బాంబులు ఇవన్నీ కనిపెడుతూ ఉన్నారో వాళ్ళందరూ యాదవులు అవి కనిపెట్టడము దాన్ని కనిపెట్టమని చెప్పడం యూరప్ వాసీలంతా చేస్తున్నారు కదా అందుకని అంటున్నారు బాబా మరియు కౌరవులు పాండవులు అంటే భాయి కలిసి ఒకే ఇంట్లో ఉన్నారనమాట కౌరవులు ఒకవైపు పాండవులు ఒకవైపు భాయి అంటే నిజానికి అన్నదమ్ములు మధ్య యుద్ధం ఏంటి అసలు యుద్ధం యొక్క మాటే లేదు యాక్చువల్గా ఇది అద్భుతమే తయారు చేసి పెట్టారు కదా मनुष्य क्या नहीं कर सकता है जो बातें हुई ही नहीं वह भी बना बना कर एक दो की दिल को खराब कर देते हैं మనుషులు ఏం చేయలేరు చెప్పండి అసలు ఏ మాటలు అయితే జరగలేదో అసలు ఆ విషయాలన్నీ తయారు చేసి పెట్టేసి మనుషుల యొక్క మనసునే చెడగొట్టేస్తూ ఉన్నారు బుద్ధి ఆలోచించేటట్లు చేయనికుండా ఇవన్నీ నమ్మించేస్తున్నారనమాట ఇప్పుడు ఇంకా చాలా చాలా రకరకాలు చెప్తూ ఉన్నారు व्यास भगवान का धंधा भी देखो कैसा है मनुष्यों का धंधा है एक दो को लड़ाना यह तो एक रसम है వ్యాస్ భగవాన్ అని చెప్తారా ఆయన పని చూడండి ఎట్లా ఉందో ఇట్లా అవన్నీ తయారు చేసి పెట్టేస్తున్నారు మనుషుల పనులే ఎట్లున్నాయంటే
వ్యాపారాలు అయిపోయినాయి అన్నమాట. కొట్లాడుకునేది పెద్ద వ్యాపారం. మనం చూస్తూ ఉన్నాం కదా, కుస్తీలు పట్టేది అవి ఇవి ఎన్ని ఉంటాయి. అదే అనుకొని ఇదే ఒక పెద్ద వ్యాపారం చేస్తున్నారే వీళ్ళు అట్లా అని అనుకుంటున్నాం. కానీ తీరా చూస్తే పరస్పరంలో కొట్లాటలు పెట్టడమే మనుషుల వ్యాపారం అయిపోయింది. ఒకరికొకరికి పరస్పరంలో ఏతో ఏక్ రసం హే పద్ధతి లాగా అయిపోయిందనమాట. సబ్ ఏక్ దోకే దుష్మన్ బంతే హే. పరస్పరంలో ఒకరికొకరు శత్రువులు అయిపోతూ ఉన్నారు. బచ్చే బి బాప్ కా దుష్మన్ బన్ పడితే హే. పిల్లలే తండ్రికి శత్రువు అయినారు ఈ కాలంలో. अब तुम्हारी बुद्धि में देखो क्या है और शास्त्रों में देखो क्या क्या लिख दिया है. ఈ చూసే చాలామంది క్వశ్చన్స్ చేసేది శాస్త్రాల్లో మాటలు ఏవేవో మాటలన్నీ రాసి పెట్టేశారనమాట. మనకి బాబా ఏం నేర్పిస్తూ ఉన్నారు? యుద్ధాల నుంచి కొట్లాటల నుంచి దూరం అయ్యేది నేర్పిస్తా అంటే శాస్త్రాల్లో వీటన్నిటిలో ఏముంది చెప్పండి? యుద్ధాలు చేసుకునేది, కొట్టుకునేది, చంపుకునేది ఇవే చూపించారా లేదా? ఏమేమో రాసి పెట్టారు. అట్లా కంపేర్ చేసుకోండి. బాబా ఏం చెప్తూ ఉన్నారు? మనుషులు చెప్పేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, శాస్త్రాలే ముందు పెట్టుకోండి. చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారనమాట, శాస్త్రాలు ఏమీ లేవు కదా ఇక్కడ అని. ఇది భగవంతుని మహావాక్యాలు, డైరెక్ట్ భగవంతుని మహావాక్యాలు. ఆయన చెప్పిన విషయాలు బయట వాళ్ళు తెలుసుకోకపోయినా మనం తెలుసుకోవాలి కదా. కనీసము శాస్త్రాలను ముందు పెట్టుకోండి. శాస్త్రాల్లో ఏమేమి విషయాలు చెప్పినారు, ఎట్లా కొట్లాడుకున్నారు, ఎట్లా వికారాల్లోకి పోయినారు, ఇవన్నీ ఉన్నాయి. బాబా ఏం చెప్తున్నారు? కొట్లాట్లు, దుఃఖము, వికారాల నుంచి ముక్తి చేస్తున్నారు మనల్ని. ఇది కంపేర్ చేసుకొని అయినా చూడండి, అర్థమవుతుంది అప్పుడు. అందుకే చెప్తున్నారు బాబా, అక్కడేమిచ్చారు ఇక్కడేముంది. ఉన్కా ఫిర్ మాన్ కిత్నా రఖతే హే, బడి పరిక్రమ దిలాతే హే. మళ్ళీ ఆ శాస్త్రాలకి ఎంత వాల్యూ, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. శాస్త్రాల మధ్యలో పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. देवताओं की मूर्तियों को भी रथ पर बिठाए बड़ी परिक्रमा दिलाते हैं. దేవతల విగ్రహాలు కూడా రథాల్లో కూర్చోబెట్టి వాటన్నిటిని ఊరేగింపు చేస్తారా లేదా? ఫిర్ సబ్కో సముద్రమే డాల్ దేతే హే. అంత వాల్యూ, రెస్పెక్ట్ ఇచ్చి ఆ విగ్రహాలని ఊరేగింపులో తీసుకొని వచ్చి అంత బాగా చూసుకొని మళ్ళీ తీసుకొని వెళ్ళి దేవతల విగ్రహాలు ఏం చేస్తున్నారు? నీళ్ళల్లో కలిపేస్తున్నారు. మృత్యులోకి రసం రివాజ్ సబ్కి అప్ని అప్ని హే. ఈ మృత్యులోకం యొక్క పద్ధతులన్నీ ఎలా ఉన్నాయంటే ఎవరికి ఇష్టం, ఏది ఇష్టమైతే అది చేసేదన్నమాట. వాళ్ళ వాళ్ళ పద్ధతులు. బాబ్కా ప్లాన్ దేకో కిత్నా బడా హే. సరే, ఇవన్నీ ఒకవైపు అయితే శివ్ బాబా ప్లాన్ చూడండి ఎంత పెద్ద ప్లానో బాబాది. सबके ప్లాన్ ఖతం కర్ దేతే और సుఖధామ్ కి స్థాపన కర్తే హే. అందరు ప్లాన్స్ సమాప్తి చేసేసేసి సుఖధామాన్ని స్థాపన చేసేస్తారు. ఇది బాబా ప్లాన్. బాకీ సబ్కో శాంతిధామ్ మే బేస్ దేతే హే. ఎవరు సుఖధామానికి అర్హునిలో వాళ్ళని తీసుకుపోతారు సుఖధామానికి, ఇంకా అందరినీ శాంతిధామానికి పంపించేస్తారు. తుమ్ బచ్చే దేకో కిస్కే సామ్నే బైటే హో. ఇప్పుడు ఆలోచించండి, ఊరికే మురళి వింటున్నామా అయిపోయిందా? కాదు కదా. ఎవరు ఎదురుగా కూర్చొని ఉన్నారు? ఎవరు మురళి వినిపిస్తూ ఉండేది? స్వయం సుఖధామాన్ని స్థాపన చేస్తున్న తండ్రి. నిశ్చయ హే పరంపిత పరమాత్మ జ్ఞాన్ కా సాగర్ హే. నిశ్చయం ఉంది కదా, పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు అనేది నిశ్చయం ఉంది కదా. ఈయన ఆర్గాన్స్ ద్వారా హమ్కో నాలెడ్జ్ దే రహే హే. కేవలం ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్ ఆయన సూక్ష్మంగా ఉంటారు, జ్యోతి బిందు కాబట్టి, నిరాకారుడు కాబట్టి ఇది ఇన్స్ట్రుమెంట్ అంతే. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా జ్ఞానం చెప్తున్నారు, కానీ పాయింట్స్ అన్నీ ఎవరివి? నాలెడ్జ్ అంతా ఎవరిది? జ్ఞానసాగర్ ఉంది. ఔర్ కోయి ఏసా సత్సంగ్ హోగా క్యా? ఇలాంటి సత్సంగం ఏదైనా ఉంటుందా? అభి బాబ్ సామ్నే బయట సంజాతే హే. ఇప్పుడు తండ్రి మన ఎదురుగా కూర్చొని అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు, దేహదారులు కాదు. जानते हो बाप हम आत्माओं से बात करते हैं, हम कानों से सुनते हैं, बाबा इस दादा के मुख द्वारा बोलते हैं. తెలుసు కదా, ఆత్మలైన మనం ఇక్కడ కూర్చొని వింటూ ఉన్నాము, తండ్రి ఆత్మలతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈ బ్రహ్మ దాదా నోటి ద్వారా చెప్తున్నారు తండ్రి.
जो रत्न बाबा के मुख से निकलते हैं वही तुम बच्चों के मुख से निकलने चाहिए. ఏ జ్ఞాన రత్నాలైతే తండ్రి నోటి ద్వారా వెలువడుతున్నాయో పిల్లల నోటి నుంచి కూడా అవే వినపడాలి, అవే రావాలి. ఫాల్తూ బాతే సున్తే భీ నహీ సున్నీ హై. ఇంకా వేరే వేరే విషయాలన్నీ జ్ఞానం తప్ప ఇంకా ఏ విషయాలైనా, ఏ చెడు విషయాలైనా, రాంగ్ విషయాలు ఏవన్నా కానీలేండి, ఊరికే ఈ చెవులో వినాలి, ఈ చెవులో వదిలేసేస్తూ ఉండాలి. విన్నట్లు వదిలేయాలి. కొయ్యితో బయట ఖుషీసే సున్తే హై. పక్కన వాళ్ళ గురించి ఆ విషయాలు ఈ విషయాలు చెప్తున్నారంటే భలే ఖుషీగా కూర్చొని వింటారనమాట. బాబా కేతే ఏసీ బాతే సునో మత్. బాబా చెప్తున్నారు ఆ విషయాలు ఈ విషయాల గురించి అంతా అసలు వినేదే వద్దు, వినకండి. रहम दिल बन के इसमें कोई पुरानी आदत है तो मिटानी चाहिए. కానీ దయా హృదయం ఉండాలి మనకి. పాపం వాళ్ళ విషయాలు చెప్తున్నారు అంటే వాళ్ళలో ఉండే బలహీనతలే కదా చెప్తారు. అవి పాత బలహీనతలు, పాత అలవాట్లు, వాటిని తొలగించడానికి కొంచెం దయా హృదయం చూపించండి. హాజీ కర్ సున్నా నహీ చాహే. భలే చెప్తా అన్నారు, ఇంకా చెప్పండి అని వినకూడదు. जो बाबा सुखधाम का मालिक बनाते हैं ऐसे बाबा की ग्लानी तो हम सुनेंगे नहीं. हमको तो शिव बाबा से वर्षा लेना चाहिए. ఏ తండ్రి అయితే మనల్ని సుఖధామానికే మాలిక్గా తయారు చేస్తూ ఉన్నారో ఆ తండ్రిని నిందించేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి మనం అసలు వినేకూడదు. మనం శివబాబా నుంచి ఆస్తి కదా తీసుకోవాలి, ఏందేందో మాటలు ఎందుకు మనకి. और बातों से हमारा क्या ताल्लुक है. అరే ఆస్తి ఎంత ఉంది, ఈ మాటలు ఏమున్నాయి, బ్యాలెన్సా ఏమన్నా రెండు కావు కదా. శివబాబా ఇచ్చే ఆస్తి ఎక్కడ, వీళ్ళు చెప్పే మాటలు ఎక్కడ, కిందవి మాటలు. శివబాబా ఇచ్చే ఆస్తి ఎంత ఎక్కువ అది గుర్తు చేసుకోండి. కోయి సునే యా నా సునే హమ్తో జ్ఞాన్ కా షుర్మా పెహన్ లేవే. ఎవరు విన్నా వినకపోయినా నేను నాలెడ్జ్ వినాలి, నేను బాబా చెప్పే మహావాక్యాలు వినాలి, నేను ప్రతిరోజు ఈ నాలెడ్జ్ తీసుకోవాలి అని మనకు ఉండాలి. कोई ज्ञान अंजन लगाते कोई धूल अंजन लगा लेते. మనము కొంతమంది ఏమంటే జ్ఞానం యొక్క కాటుక పెట్టుకుంటారు, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మట్టినే కాటుకగా పెట్టుకుంటారనమాట. అంటే జ్ఞానాన్ని తీసుకోవాలి, మట్టి వద్దు. అవన్నీ ఆ విషయాలన్నీ వేరే వేరే. ఉస్సే తీసరా నేత్ర కుల్తా నహి. జ్ఞాన అంజనంతోనే మూడవ నేత్రం తెరుచుకుంటుంది అన్నమాట. కాటుకు పెట్టుకుంటేనే కళ్ళు టింగనే ఓపెన్ అయిపోతాయి కదా అట్లా. సో ఇక్కడ మూడవ నేత్రం తెరుచుకోవాలంటే జ్ఞానం ద్వారానే, వేరే దాని ద్వారా మూడవ నేత్రం తెరుచుకోదు. బాబా కిత్నా సహజ్కర్ సమझाते हैं जो कैसे भी रोगी अंधा कुब्जा है वह भी समझ जाए. ఎన్ని విషయాలు ఎంత సహజంగా బాబా అర్థం చేయిస్తారంటే ఇక్కడ ఎలాంటి రోగులైనా సరే, గుడ్డి వాళ్ళైనా సరే, కుంటి వాళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఈ జ్ఞానాన్ని. అల్ఫ్ ఔర్ బే దో అక్షర్ హే. ఎందుకంటే ఎక్కువ మాటలు లేవన్నమాట. తండ్రి అల్ఫ్ బే అంటే అల్ఫ్ అంటే తండ్రి, బే అంటే బాద్షాహి రాజ్యం అన్నమాట. ఈ రెండు పదాలే ఉన్నాయి. సిర్ఫ్ పూఛో परम पिता और प्रजापिता ब्रह्मा से आपका क्या संबंध है. కేవలం ఈ రెండు క్వశ్చన్ అడగండి. ఏమంటే పరంపిత పరమాత్మతో మరియు ప్రజాపిత బ్రహ్మతో మీకు ఏం సంబంధం ఉంది అని అండర్లైన్ చేసుకోండి పాయింట్. యహ ప్రశ్న సబ్సే అచ్చా హై. ఎందుకంటే ఏవేవో ప్రశ్నలన్నిటికంటే నాలెడ్జ్లో ఈ ప్రశ్న అడగడం చాలా అన్నిటికంటే మంచి ప్రశ్న ఇది. तो सर्वव्यापी का ज्ञान एकदम बाहर निकल जाए. ఈ ప్రశ్నకు గనక వాళ్ళు సమాధానం చెప్పగలిగితే, తండ్రి అనేది అర్థమైతే వాళ్ళకి సర్వవ్యాపి అనేటువంటి జ్ఞానం ఏదైతే భక్తిలో నాటుకుపోయిందో అది ఒక్కసారిగా వెళ్ళిపోతుంది, క్లీన్ అయిపోతుంది. మిత్ర సంబంధియోం సే దోస్తీ కర్ ఉన్హే సమझाओ. ఏం చేస్తా అన్నారు లౌకిక బంధువులతో. బాబా చెప్తూ ఉన్నారేమంటే మీ మిత్ర సంబంధికులందరితో స్నేహం చేయండి, స్నేహం చేసి వాళ్ళకి ఈ విషయాలు చెప్పండి.
బహుత్ మీఠా బను. మేము తినేలేదు, అవి చేసేలేదు, ఇది చేసేలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర విరుద్ధంగా అవ్వద్దండి. మధురంగా ఫస్ట్ ఈ విషయాలు అర్థం చేయించండి, చాలా మధురంగా అవ్వండి. తుమ్హారా కామ్ హే పరిచయ్ దేనా. ఎందుకంటే మన పనేంటో తెలుసా, ప్రతి ఒక్కరికి బాబా పరిచయం ఇవ్వడం. ఇదే మన డ్యూటీ, మన పని. బల్ దుష్మన్ హో పరంతు ఉన్సే భీ మిత్రతా రఖనీ హే. లౌకికంలో శత్రువులు ఉన్నారా మీకు బయట? శత్రువైనా కానీ వాళ్ళతో కూడా మిత్రత్వం పెంచుకోవాలన్నమాట, స్నేహం చేయాలి. బాప్ कहते हैं तुमने आसुरी मत पर चल मुझे गाली दी है, तुमने ईश्वर पर अपकार किया है, फिर भी ईश्वर तुम पर कितना उपकार करते हैं. బాబా ఎంత క్లియర్గా అర్థం చేయిస్తున్నారు చూడండి, ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలనేది. మనమంతా ఆసురీ మతంలో నడుచుకొని ఇంతకాలము తండ్రినే నింద చేశాము, స్వయం ఈశ్వరునికే అపకారి అయినాం, ఈశ్వరునికే అపకారం చేసినాం. అయినప్పటికీ ఈశ్వరుడు స్వయంగా మన పైన ఏం చూపిస్తున్నారు, వచ్చి ఉపకారం చూపిస్తూ ఉన్నారు. ఈశ్వర్ కా అపకార్ హోనా భీ డ్రామా మే నూంద్ హే, తబ్ తో कहते हैं यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत आया भी भारत में है. చెప్తారు కదా, ఈశ్వరునికి మనం అపకారం చేయడం కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యింది. అప్పుడే కదా చెప్తాము, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మం అంతా గ్లాని అయిపోతుందో అప్పుడు నేను అధర్మాన్ని తొలగించి సత్యధర్మాన్ని స్థాపన చేయడానికి వస్తాను అని చెప్పారు. అప్పుడే కదా ఈ మాట చెప్పడానికి సాధ్యమవుతుంది. భారత్లోనే కదా వచ్చేది కూడా ఆయన వస్తాను అని చెప్పడం అంటే. సంజాబీ రహేహే బచ్చోంకో, చెప్పేది కూడా ఈ విషయాలన్నీ కూడా పిల్లలకే చెప్తారు. हर एक बात अच्छी रीति समझने की है, किसकी तकदीर में नहीं है फिर भी वही धंधा करते हैं. శివబాబా ఇన్ని మాటలు చెప్తూ ఉన్నారు కదా, ఒక్కొక్క మాటలో కూడా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఎవరి అదృష్టంలో ఉండదో వాళ్ళు, అదృష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు, అదే పనే చేస్తారు, అదే వ్యాపారమే చేస్తారు. यहाँ से बाहर गए तो यह बातें भी भूल जाएंगी. విన్నంతసేపు బాగానే ఉంటాయి, విని పక్కకి వెళ్ళిపోతే అన్నీ మర్చిపోతారు. నిందా కర్తే కర్తే తో యా హాల్ హో గయా హై. ఇప్పుడు దాకా ప్రపంచమంతా భగవంతుని నింద చేసి, అందరినీ నింద చేసి 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 ఈ స్టేజ్కి దిగజారిపోయి ఉన్నాం. మళ్ళీ అట్లనే అయిపోతే ఎట్లా? అబ్ నిందా కర్నా బంద్ కరో, సిర్ఫ్ పండిత్ బి నహీ బన్నా హై. ఇప్పుడు ఇంక నింద చేయడం ఆపేసేయండి, ఊరికే పండితులు అవ్వద్దండి. బాబా చెప్పారని ఊరికే మురళి అట్లా చెప్పేది కూడా కాదు. నింద చేయకుండా నడుచుకోవాలి, అది మెయిన్ పాయింట్ అక్కడ. తుమ్ పక్కే రాజయోగి హో, ऐसे ऐसे समझाओ तो तीर भी लगे, खुद में खामी होगी तो दूसरे को बोल नहीं सकेंगे, पाप अंदर खाता रहेगा. మనం పక్కా రాజయోగిగా ఉండాలన్నమాట. ఇలా చెప్తూ ఉన్నాము అంటే అన్ని విషయాలు అందరికీ వాళ్ళకు కూడా అర్థమవుతాయి తొందరగా. స్వయమే ఖామీగా ఉన్నారనుకోండి, ఏదో ఒక కోరికలతోనో లేదా వికారాల్లో వశమైపోయే ఉంటే వేరే వాళ్ళకి చెప్పలేరన్నమాట. పాపం చేసి ఉంటారా, లోపల తింటా ఉంటుంది ఆ పాపం. బాబా హర్ బాత్ బహుత్ అచ్చి రీతి సమజాతే హై. బాబా ప్రతి ఒక్క విషయాన్ని ఎంత బాగా చెప్తూ ఉన్నారు చూడండి, అర్థం చేయిస్తారు. కల్ప్ పెహ్లే భీ ऐसे ही समझाया था, भूलो मत, సిమ్రన్ కర్తే కర్తే అంతమతి సోగతి హో జాయేగి. కల్పం ముందు కూడా ఇలాగే బాబా మనకి ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేయించారు. మర్చిపోవద్దండి ఈ మాట. తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ బాబాని తలుచుకుంటూనే ఉన్నామనుకోండి, అంతమతి సోగతి అయిపోతుంది. తలుచుకుంటూ అట్లాగే శరీరం వదిలేస్తాం. అదే నెక్స్ట్ బాబా తలంపులో వెళ్ళింటాం కదా, మంచి గమ్యం ఉంటుంది.
सवेरे उठ बाप को याद करो जो अंत में देह भी याद ना पड़े हम ఆత్మా హే. ఉదయాన్నే లేచి బాబాని తలంపు చేయండి, అప్పుడు అంతిమంలో ఏ దేహము కూడా గుర్తురాని స్టేజ్ వచ్చేయాలి, మనం ఆత్మ అనేది గుర్తుండాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते नमस्ते. थैंक यू बाबा. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, जो रत्न बाप के मुख से निकलते हैं वही अपने मुख से निकालने हैं. व्यर्थ बातें नहीं बोलनी है ना सुननी है, ज्ञान का ही सुरमा पहनना है. ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏ రత్నాలైతే బాబా నోటి ద్వారా వస్తూ ఉన్నాయో వెలువడుతూ ఉన్నాయో అవే మన నోటి నుంచి కూడా రావాలి. వ్యర్థ మాటలు మాట్లాడకూడదు, వినకూడదు. అసలు జ్ఞానం అనే కాటుకను ఎప్పుడు ధరించే ఉండాలి. सेकंड पॉइंट, सभी से सच्ची मित्रता रखनी है. बहुत मीठे रूप में हर्षित मुख हो बाप का परिचय देना है. अपकारी पर भी बाप समान उपकारी बनना है. అందరితో కూడా సత్యమైన మిత్రత్వం పెట్టుకోవాలి. చాలా మధురమైన రూపంతో, చాలా హర్షిత ముఖంతో బాబా పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. అపకారి పైన కూడా బాబా సమానంగా మనం కూడా ఉపకారిగా అవ్వాలి. బాబా వరదానం మనందరి కోసం. शुद्धि की विधि द्वारा किले को मजबूत बनाने वाले सदा विजयी व निर्विघ्न भव. శుద్ధి అనే విధి ద్వారా కోటని స్ట్రాంగ్గా చేసుకునే వాళ్ళే, తయారు చేసుకునే వాళ్ళే సదా విజయీగా మరియు నిర్విఘ్నంగా అగుదురుగాక. जैसे कोई भी कार्य शुरू करते हो तो शुद्धि की विधि अपनाते हो, ऐसे जब किसी स्थान पर कोई विशेष सेवा शुरू करते हो व चलते चलते सेवा में कोई विघ्न आते हैं तो पहले संगठित रूप में चारों ओर विशेष टाइम पर एक साथ योग का दान दो. सर्व आत्माओं का एक ही शुद्ध संकल्प हो विजयी. यह है शुद्धि की विधि. इससे सभी विजयी व निर्विघ्न बन जाएंगे और किला मजबूत हो जाएगा. ఇప్పుడు ఎలా అయితే ఏదైనా కార్యం మొదలుపెట్టేటప్పుడు అంతా శుద్ధం చేస్తాం కదా, ఆ శుద్ధం అనేటువంటి క్లీనింగ్ ప్రాసెస్ ఫస్ట్ పెట్టేసుకుంటాం అన్నమాట. ఏ కార్యం స్టార్ట్ చేయాలన్నా సరే. ఇప్పుడు ఏదైనా స్థానానికి విశేషంగా సేవ కోసం వెళ్తూ ఉన్నారనుకోండి, వెళ్తూ వెళ్తూ సేవలో ఏదైనా విఘ్నాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, అట్లా విఘ్నాలు వస్తాయంటే మొదటే సంఘటిత రూపంలో నలువైపులా కూడా విశేషంగా టైం ఇచ్చి అందరూ కలిసి ఒకే టైంలో జతలో యోగదానం చేస్తామన్నమాట. విఘ్నాలు రాకుండా ఉండడానికి అలా చేయండి అంటున్నారు బాబా. సర్వాత్మలకి ఒకటే శుద్ధ సంకల్పము, ప్రతి ఒక్క విషయంలో కూడా విజయీ అవ్వాలి అనేసి, ఏ కార్యమైనా విజయీ అయిపోవాలి అని. ఇదే శుద్ధి యొక్క విధి. అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఎట్లాగో సంకల్పాల ద్వారా యోగదానం చేసి వైబ్రేషన్స్ ద్వారా మనం ఏ కార్యం మొదలుపెట్టినామో ఆ స్థానము అన్నీ కూడా శుద్ధం చేసేస్తాం. అందుకని దీన్నే శుద్ధం యొక్క విధి అంటారు. దీని ద్వారా విజయీ అవుతాము మరియు నిర్విఘ్నంగా కూడా అయిపోతాము. అప్పుడు మరియు మన కోట కూడా స్ట్రాంగ్ అయిపోయిద్ది అన్నమాట. ఎక్కడ సర్వీస్ చేస్తున్నామో అది కోట అంటే. స్లోగన్, యథార్థ కర్మ కా ప్రత్యక్ష ఫల్ హై ఖుషి ఔర్ శక్తి కి ప్రాప్తి. యథార్థమైన కర్మ మనం చేసినాము అంటే దాని ప్రత్యక్ష ఫలితం ద్వారా మనం చేసింది యథార్థమా కదా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ యథార్థ కర్మకు ప్రత్యక్ష ఫలం ఏంటి? ఖుషి మరియు శక్తి దొరుకుతాయన్నమాట. అప్పుడే యథార్థమైన కర్మ చేసినట్లు. మనం చేసే కర్మలో ఖుషి శక్తి రెండు దొరకాలి, అప్పుడే యథార్థ కర్మ. ఓం శాంతి.
दिल पर साहब राजी, सच्चे दिल पर साहब राजी। वो प्रभु का मीत है, वो प्रभु का मीत है, यही दिल का गीत 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 है। कथनी करनी एक जैसी, अंदर बाहर एक है। अवगुण पत्थर ना देखे जो, भावना भी नेक है। कथनी करनी एक जैसी, अंदर बाहर एक है। अवगुण पत्थर ना देखे जो, भावना भी नेक है। विश्व के परिवर्तन है तू, निज पर काहित है। विश्व के परिवर्तन है तू, निज पर काहित है, निज पर काहित है। यही दिल का गीत है, यही दिल का गीत है। वो प्रभु का मीत है, वो प्रभु का मीत है। अपकारी पर भी करता उपकार, सबका करे सत्कार। स्नेही सहज ही अनुभव करता, परम पिता का प्यार। अपकारी पर भी करता उपकार, सबका करे सत्कार। स्नेही सहज ही अनुभव करता, परम पिता का प्यार। सर्व समर्पण परहित में प्रीति की रीत है। सर्व समर्पण परहित में प्रीति की रीत है, प्रीति की रीत है। मेरा बाबा यही दिल का गीत है। मेरा बाबा यही दिल का गीत है। सच्चे दिल